అపోలో హాస్పిటల్లో కేవలం 999 రూపాయలకే భుజం నొప్పి స్క్రీనింగ్ పరీక్షలు. భుజం నొప్పితో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న వారి కోసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు. కేవలం 999 రూపాయలకే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ వెల్లడించారు. అపోలో హాస్పిటల్ రోబోటిక్ ఆర్థోప్లాస్టీ డాక్టర్ వివేకానంద రెడ్డి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ ఎం శశిధర్ రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ నిపుణులు డాక్టర్ సి విక్రమ్ రెడ్డితో కలిసి అనుభవజ్ఞులైన వైద్య బృందం అందుబాటులో ఉందని, అత్యాధునిక రోబోటిక్ విధానంతో తమ వైద్య బృందం భుజం నొప్పిని మాయం చేయగలరని వెల్లడించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో యూనిట్ హెడ్ బాలరాజు సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్య చూస్తుంటారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ అయ్యి 10 ఇయర్స్, మనం 10 ఇయర్స్ యానివర్సరీ కూడా ఘనంగా తీసుకున్నాము. మీకు తెలుసు, మొదటి నుంచి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వివేక్ గారు, డాక్టర్ శశిధర్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో రెగ్యులర్గా సర్వీసెస్ అందిస్తూ ఇనీషియల్గా నార్మల్ కేసెస్ నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ చేసుకుంటూ ఆర్థ్రోస్కోపీ, అడ్వాన్స్డ్ ఆర్థ్రోస్కోపీ, నెక్స్ట్ మనమే ఈ రాయలసీమ జిల్లాల్లో ప్రప్రథమంగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ని లైక్ ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ సందర్భంలో నేను ఇంకొక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకునేదానికి ఏంటంటే, డాక్టర్ వివేకానంద రెడ్డితో పాటు డాక్టర్ శశిధర్ రెడ్డితో పాటు ఇంకొక కొత్త కన్సల్టెంట్ మనకి డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయనకి అపార అనుభవం ఉంది. అండ్ ఎస్పెషల్లీ అడ్వాన్స్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీలో డాక్టర్ గారు కూడా లైక్ స్పోర్ట్స్ ఇంజరీలో బాగా ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఈ 10 ఏళ్ల జర్నీలో కొత్తగా డాక్టర్ విక్రమ్ రెడ్డి గారు కూడా కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ విభాగంలో చేరిన దానికి ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనే ఫ్యూచర్లో డాక్టర్ విక్రమ్ గారు, డాక్టర్ వివేక్, డాక్టర్ శశి గారు చేస్తూ నెల్లూరు ప్రజలకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందిస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. హాస్పిటల్ తరఫున మరియు ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ తరఫున మేము షోల్డర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో మెయిన్గా షోల్డర్ క్లినిక్ ఎందుకు స్టార్ట్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, భుజం సమస్యలని చాలా వరకు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్లు మాకు అనిపిస్తుంది. అంటే రోజువారీ పేషెంట్స్ చూస్తున్నప్పుడు దీర్ఘకాలికంగా సమస్యలతో సతమతమవుతూ దానికి పరిష్కారం దొరక నొప్పి ట్యాబ్లెట్స్ అలాగే వాడుకుంటూ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా కొంచెం ట్రీట్మెంట్ డిలే అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో అందుకోసం దీని మీద కొద్దిగా అవేర్నెస్ దాని గురించి, తర్వాత అలాగే ఇటువంటి వాటిని ఎలాగా మొదటి దశల్లోనే మనము డయాగ్నోస్ చేసుకోవచ్చు, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే షోల్డర్ క్లినిక్ అనేది కూడా ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళలో కామన్గా కీలు బిగుసుకోవడము, మొదటి దశలో నొప్పులుగా స్టార్ట్ అవుతాయి. లేదంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కొంచెం ఇంజరీస్ జరిగి తర్వాత అవి క్రమేణా ఇబ్బంది జరగడం, నొప్పి తగ్గకపోవడం, ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గకపోవడం ఇట్లా జరగడం, అలాగే ఫిట్స్ ఏదైనా వచ్చి కీళ్ళు తొలగడము, తర్వాత మళ్ళీ దాన్ని రీపొజిషన్ చేసిన తర్వాత ప్రాపర్గా రెస్ట్ లేకపోవడం, లేదా తొందరగా కదిలించడం ఇలా కావచ్చు, లేదా సివియారిటీ ఆఫ్ ఇంజరీ ఉన్నప్పుడు ఓన్లీ మెడికేషన్స్ వాడుకుంటూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల రావచ్చు. ఈ ఎలక్ట్రిక్ షాక్స్ కానీ వచ్చినప్పుడు ఇలా జరగచ్చు. డాక్టర్ శశిధర్ రెడ్డి, నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ అపోలో హాస్పిటల్ నెల్లూరు. ఇది అపోలో హాస్పిటల్ 10 ఇయర్స్ అయిన సందర్భంగా ఇప్పుడు నెల్లూరులో పెట్టి షోల్డర్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే మనకి రొటీన్ షోల్డర్ మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ చేస్తున్నాము. ఇందులో మనకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి షుగర్ పేషెంట్స్కు చుట్టూ ఉన్న పొర బిగుసుకుపోయి భుజం కదలికలు తగ్గిపోతాయి. సో ఈ భుజం కదలికలు తగ్గిపోయిన పెయిన్ ఇవన్నీ వస్తాయి. దానికోసం ఆర్బిఎస్ అనేది ఒకటి ఇంక్లూడ్ చేసాము. యూరిక్ యాసిడ్ అనేది అంటే మన బాడీలో వేస్ట్ బై ప్రోడక్ట్ ఒకటి డిపాజిట్ అవుతుంది. అది ఎక్కడ ఏ కీలోనే డిపాజిట్ అవ్వచ్చు. షోల్డర్లో డిపాజిట్ అయినప్పుడు మనకి షోల్డర్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి యూరిక్ యాసిడ్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రోటీన్ బ్లడ్ టెస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమైనా మనం ఇంక్లూడ్ చేసుకున్న దానికి సిబిసి ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అట్లే క్రియాటినిన్ కిడ్నీ పరీక్ష చూసుకున్న వాళ్ళు కూడా, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనకి షోల్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని క్రియాటినిన్ ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అదేవిధంగా షోల్డర్ ఎక్స్రే ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఎక్స్రేలో మనకి బేసిక్ అవగాహన అనేది వస్తుంది, భుజం ఎట్లా ఉందనేది. సో బాల్ తర్వాత సాకెట్ ఈ రెండు పొజిషన్లు ఉన్నాయా లేదా, ఏదైనా పక్కకు జరిగిందా, పైకి వెళ్ళిందా,
ఇవన్నీ మనకు వస్తాయి. అదేవిధంగా పైన ఒకటి ఎముక ఉంటుంది, దాన్ని యాక్రోమియన్ అని అంటాము. కొంతమందికి బై బర్త్ తోటి ఈ యాక్రోమియన్ ప్రాసెస్ అనేది కొంచెం వంపు ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే పైన యాక్రోమియన్ ప్రాసెస్ కింద హిమరల్ హెడ్ రెండింటి మధ్య ఒక కండవ చదువుకుంటుంది, అది ప్రెస్ అయిపోయి కొన్ని మూమెంట్స్ మనకు పెయిన్ వచ్చేందుకు అవకాశం ఉంది. సో ఈ అందరికీ నమస్కారం. నా పేరు విక్రమ్ రెడ్డి చీమల. నేను వచ్చేసి ఆర్థోపెడిక్స్ అండ్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్లో జాయిన్ అయ్యాను ఈ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో. నా మెయిన్ స్పెషలైజేషన్ వచ్చేసి స్పోర్ట్స్ ఇంజరీస్. దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా నార్మల్ జనాలలో వచ్చే సమస్యలు, భుజంలో వచ్చే సమస్యలు చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. అందరూ ఎముకల సమస్యలే చూస్తారు తప్పితే కండరాల సమస్యలు చాలా తక్కువ మంది మొదటి దశలోనే కనుగొంటుంటారు. అలాంటి వాటిలో ముఖ్యంగా వచ్చేసి భుజం గట్టిపడడం, గట్టిపడడం, లేదంటే కండరం కట్టబడడం, ఇలాంటివి తరచుగా వస్తుంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చూసేది వచ్చేసి చేయి వెనక్కి తీసుకోలేకపోవడం, తల దువ్వుకోలేకపోవడము, షర్ట్ వేసుకోలేదు, ఇలాంటి రోజువారీ క్రమంలో మనం చేసే పనుల్లో మనకి ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం తేలిగ్గా తీసేసుకొని సివియర్ అయిన తర్వాత మనము హాస్పిటల్కి రావడం జరుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.